వీడియోలో మనము 7th సైన్స్ 9th లెసన్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి 10th లెసన్ విద్యుత్ ప్రవాహము మరియు దాని ప్రభావాలు. విద్యుత్ ఘటము సంకేతంలో పొడవాటి గీత ధనధ్రువాన్ని చూపించగా పొట్టిదైన మందపాటి గీత రుణధ్రువాన్ని చూపిస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇట్లా ఉంటుంది గుర్తొచ్చేసి. ఇది ధనధ్రువాన్ని సూచిస్తుంది, పొట్టి గీత రుణధ్రువాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక పట్టిక ఇచ్చారు. దీంట్లో విద్యుత్ ఉపకరణము సంకేతము ఇచ్చారు. విద్యుత్ ఘటము దాని సంకేతము, విద్యుత్ బల్బు సంకేతము. స్విచ్ తెరచి ఉన్న స్థితి అని అంటే రెండు సైడ్లు క్లోజ్ అయి ఉంటుంది అన్నమాట. స్విచ్ మూసి ఉన్న స్థితి అంటే ఒక సైడు ఓపెన్ చేసి ఉంటుంది. బ్యాటరీ తీగ, బ్యాటరీ అంటే చూడండి ఇక్కడ రెండు విద్యుత్ ఘటాలు ఉన్నాయి. నెక్స్ట్ తీగ గుర్తు. రెండు లేదా అంతకంటే ఎక్కువ విద్యుత్ ఘటాల అమరికను బ్యాటరీ అంటారు. బ్యాటరీ ఇచ్చారు కదా, రెండు లేదా అంతకంటే ఎక్కువ విద్యుత్ ఘటాల అమరికను బ్యాటరీ అంటారు. టార్చ్లు, ట్రాన్సిస్టర్లు, ఆట బొమ్మలు, టీవీ రిమోట్ కంట్రోల్ వంటి అనేక సాధనాల్లో బ్యాటరీలను ఉపయోగిస్తారు. టార్చ్లు, ట్రాన్సిస్టర్లు, ఆట బొమ్మలు, టీవీ రిమోట్ కంట్రోల్ వంటి అనేక సాధనాలలో బ్యాటరీలను ఉపయోగిస్తారు. ఒక మందపాటి తీగ లేక లోహపు పట్టీతో ఒక ఘటం యొక్క ధన ధ్రువాన్ని మరొక ఘటం యొక్క రుణ ధ్రువంతో కలుపుతారన్నమాట. ఒక ఘటం యొక్క ధన ధ్రువాన్ని మరొక ఘటం యొక్క రుణ ధ్రువంతో కలుపుతారు. ఘటాలను సరిగ్గా అమర్చడానికి మీకు సహాయపడడానికి ప్లస్ మరియు మైనస్ గుర్తులు వాటి మీద ముద్రించబడి ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇలా ప్లస్ మైనస్. నెక్స్ట్ ఒక ఘటంలోని ధనధ్రువము తరువాత ఘటం యొక్క రుణధ్రువంతో కలిసేటట్టు ఘటాలను సరిగ్గా అమర్చాలి. ఒక ఘటంలోని ధనధ్రువం తరువాత ఘటం యొక్క రుణధ్రువంతో కలిసేటట్టు ఘటాలను సరిగ్గా అమర్చాలి. ట్రాక్టరు, ట్రక్కు, విద్యుత్ ఇన్వర్టర్లలో ఉపయోగించే బ్యాటరీలు విద్యుత్ ఘటాల నుంచి తయారు చేయబడ్డాయి అన్నమాట. చేస్తారనో అన్నారు. అవును, ట్రాక్టర్, ట్రక్, విద్యుత్ ఇన్వర్టర్లో ఉపయోగించే బ్యాటరీలు విద్యుత్ ఘటాల నుంచి తయారు చేయబడ్డాయి. ఇవి బహుళ విద్యుత్ రసాయన ఘటాల కలయికతో ఏర్పడతాయి. బహుళ విద్యుత్ రసాయన ఘటాల కలయికతో ఏర్పడతాయి అన్నమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి స్విచ్ను మూసి ఉన్న స్థితికి తెచ్చిన వెంటనే బల్బు వెలుగుతుంది. సంకేతాలను ఉపయోగించి వలయ రేఖా చిత్రం గీయడం చాలా సులభము. సాధారణంగా మనం విద్యుత్ వలయాన్ని దాని వలయ రేఖా చిత్రంతో చూపుతాము అన్నమాట. స్విచ్ మూసి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు మరియు వలయం పూర్తి అయినప్పుడు మాత్రమే బల్బు అనేది వెలుగుతుంది. స్విచ్ మూసి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు మరియు వలయము పూర్తి అయినప్పుడు మాత్రమే బల్బు వెలుగుతుంది. కీ లేదా స్విచ్ను వలయంలో ఏ స్థానంలోనైనా అమర్చవచ్చు. వలయం మూసి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు బ్యాటరీ యొక్క ధన ధ్రువము నుండి రుణ ధ్రువం వరకు వలయం అనేది పూర్తవుతుంది. అప్పుడు వలయాన్ని మూసి ఉన్న వలయము అంటారు. వెంటనే వలయం ద్వారా విద్యుత్ ప్రవాహం అనేది జరుగుతుంది. వలయం మూసి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు బ్యాటరీ యొక్క ధన ధ్రువం నుండి రుణ ధ్రువం వరకు వలయం పూర్తవుతుంది. అప్పుడు వలయాన్ని మూసి ఉన్న వలయము అంటారు. వెంటనే వలయం ద్వారా విద్యుత్ ప్రవాహం జరుగుతుంది. స్విచ్ తెరచి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు వలయం అసంపూర్ణం అవుతుంది. దీనిని తెరచి ఉన్న వలయము అంటారు. వలయం యొక్క ఏ భాగం నుండి కూడా విద్యుత్ ప్రవాహం జరగదు. బల్బులో ఫిలమెంట్ అని పిలువబడే సన్నని తీగ ఉంటుంది. దాని ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు అది వెలుగుతుంది. బల్బులో ఫిలమెంట్ అని పిలువబడే సన్నని తీగ ఉంటుంది. దాని ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు అది వెలుగుతుంది. ఫిలమెంట్ విరిగిపోయినప్పుడు బల్బ్ అనేది మాడిపోతుంది. మెయిన్స్ లేదా ఇన్వర్టర్ నుండి
మెయిన్స్ లేదా జనరేటర్ నుండి లేదా ఇన్వర్టర్ నుండి విద్యుత్ ప్రసారంతో ఎప్పుడూ ప్రయోగం అనేది చేయకూడదు. తీగ ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు తీగ వేడెక్కుతుంది. తీగ ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు తీగ వేడెక్కుతుంది. ఇదే విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే ఉష్ణ ఫలితము. తీగ ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు తీగ అనేది వేడెక్కుతుంది. ఇదే విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే ఉష్ణ ఫలితం అన్నమాట. గది ఉష్ణతాపక విద్యుత్ పరికరము లేదా ఎలక్ట్రిక్ రూమ్ హీటర్. గది ఉష్ణతాపక విద్యుత్ పరికరము లేదా ఎలక్ట్రిక్ రూమ్ హీటర్ లేదా వంటకు ఉపయోగించే విద్యుత్ పొయ్యిలను మనం చూస్తాం కదా. ఇవి తీగ చుట్లను కలిగి ఉంటాయి. ఈ తీగ చుట్టను ఎలిమెంట్ అంటారు. ఏమంటారు? ఎలిమెంట్ అంటారు. ఇమర్షన్ హీటర్, హాట్ ప్లేట్స్, ఇస్త్రీ పెట్టెలు, గీజర్లు, విద్యుత్ కెటిల్స్, హెయిర్ డ్రయర్ వంటి విద్యుత్ ఉపకరణాలు తమలో ఎలిమెంట్ను కలిగి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ బల్బులో వెలుగుతున్న ఫిలమెంట్. ఇదే ఫిలమెంట్. సాధారణ విద్యుత్ బల్బులను సాధారణంగా కాంతి కొరకు ఉపయోగిస్తారు, కానీ అవి ఉష్ణాన్ని కూడా ఇస్తాయన్నమాట. కాంతి కోసం ఉపయోగిస్తాము, కానీ అవి ఉష్ణాన్ని కూడా ఇస్తాయి. ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్లు మరియు కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బులు అంటే సిఎఫ్ఎల్ఎస్ ఉత్తమ ఫ్లోరోసెంట్ అని చెప్తాం కదా, ఆ బల్బ్స్ అన్నమాట. ఉత్తమ సమర్థ కాంతి జనకాలు ఏవంటే ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్లు మరియు కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బులు. ఈ రోజుల్లో కాంతి ఉద్గార డయోడ్లు, ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటాం కదా, కాంతి ఉద్గార డయోడ్ల వినియోగం అనేది పెరిగింది ఈ రోజుల్లోన. ఎల్ఈడి బల్బులు తక్కువ విద్యుత్ని వినియోగించుకుంటాయి. అందువల్ల ఎల్ఈడి బల్బులు అధిక విద్యుత్ సమర్థతను కలిగి ఉంటాయి. అధిక విద్యుత్ సమర్థతను కలిగి ఉండే బల్బులు ఏంటంటే ఎల్ఈడి బల్బులు అన్నమాట. ఉత్తమ సమర్థ కాంతి జనకాలు అంటే ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్లు మరియు కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బులు. నెక్స్ట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ న్యూఢిల్లీ వారు విద్యుత్ పరికరాలకు ఐఎస్ఐ చిహ్నాన్ని ఇస్తారు. విద్యుత్ పరికరాలకు ఐఎస్ఐ చిహ్నాన్ని ఎవరిస్తారు అంటే విద్యుత్ బల్బులకు ఐఎస్ఐ చిహ్నాన్ని ఎవరిస్తారంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ న్యూఢిల్లీ వారు విద్యుత్ పరికరాలకు ఐఎస్ఐ చిహ్నాన్ని ఇస్తారన్నమాట. ధృవీకరణకు భరోసా ఐఎస్ఐను ఇస్తుందన్నమాట. ధృవీకరణకు భరోసాను ఇస్తుంది. నెక్స్ట్ ఫ్లోరోసెంట్ బల్బులు మరియు సిఎఫ్ఎల్లు విష స్వభావం గల అధిక పాదరస ఆవిరిని కలిగి ఉంటాయి. ఫ్లోరోసెంట్ బల్బులు మరియు సిఎఫ్ఎల్లు విష స్వభావం గల అధిక పాదరస ఆవిరిని కలిగి ఉంటాయి. అందువలన వాడి పారేసిన ఫ్లోరోసెంట్ బల్బులు, సిఎఫ్ఎల్ బల్బులను జాగ్రత్త. నెక్స్ట్ ఇది విద్యుత్ ఫ్యూజ్ మన ఇంట్లో చూస్తూ ఉంటాము. విద్యుత్ బల్బులోని ఫిలమెంట్ అధిక ఉష్ణోగ్రతకు వేడెక్కి వెలగడం అనేది ప్రారంభిస్తుంది. విద్యుత్ బల్బులో ఫిలమెంట్ ఉంటుంది కదా, అది అధిక ఉష్ణోగ్రతకు వేడెక్కి అప్పుడు అన్నమాట వెలుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చే ఎలక్ట్రిక్ ఉపకరణాల్లో ఉపయోగించే ఫ్యూజులు ఇవి. నెక్స్ట్ విద్యుత్ వలయాలలో అధిక విద్యుత్ ప్రవాహానికి కారణం ఏంటి అంటే మనకి ఇలా కూడా ఇవ్వచ్చు. విద్యుత్ వలయాలలో అధిక విద్యుత్ ప్రవాహానికి కారణం కానిది అలా అన్నమాట. సో ఇది చూద్దాం. వలయాలలో తీగలు ఒకదానికోటి నేరుగా తాకుతూ ఉండడము ఒక కారణం. వలయాలలో తీగలు ఒకదానికోటి నేరుగా తాకుతూ ఉండడం, తీగలపై గల ఇన్సులేషన్ అరిగిపోవడం లేదా చిరిగిపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. తీగలపై గల ఇన్సులేషన్ అరిగిపోవడం లేదా చిరిగిపోవడం వలన కూడా ఇలా జరుగుతుంది. అంటే అధిక విద్యుత్ ప్రవాహానికి కారణం అన్నమాట. అనేక విద్యుత్ పరికరాలను ఒకే సాకెట్లో కలపడం కూడా అధిక విద్యుత్ ప్రవాహానికి దారితీస్తుంది అన్నమాట. దీనివల్ల ఓవర్లోడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇవేమో అధిక విద్యుత్ ప్రవాహానికి గల కారణాలు. నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ వలయాలకు నష్టం జరగకుండా, మంటలు ఏర్పడకుండా ఆపే రక్షణ పరికరమే ఫ్యూజ్ అన్నమాట. విద్యుత్ వలయాలకు
నష్టం జరగకుండా, మంటలు ఏర్పడకుండా ఆపే రక్షణ పరికరమే ఫ్యూజ్. ఫ్యూజుల స్థానంలో మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్లను విరివిగా ఉపయోగిస్తున్నారన్నమాట. ఇప్పుడు వలయంలోని విద్యుత్ ప్రవాహము సురక్షిత హద్దు దాటిన తర్వాత దానిలోని స్విచ్లు వాటంతటా అవే ఆగిపోతాయి. వలయంలోని విద్యుత్ ప్రవాహము సురక్షిత హద్దు దాటిన తర్వాత దానిలోని స్విచ్లు వాటంతటా అవే ఆగిపోతాయి. మీరు వాటిని ఆన్ చేస్తే మళ్ళీ వలయం పూర్తవుతుంది అనమాట. ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ మీద దీని మీద కూడా ఐఎస్ఐ గుర్తు ఉంటుంది అనమాట. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, విద్యుత్ పరికరాల పైన ఐఎస్ఐ మార్క్ అనేది ఉంటుంది. ఎల్లప్పుడూ నిర్దిష్ట ప్రయోజనం కొరకు సూచించిన ఐఎస్ఐ గుర్తుగల ఫ్యూజులను ఉపయోగించాలన్నమాట. నెక్స్ట్ హాన్స్ క్రిస్టియన్ ఆర్స్టెడ్ హాన్స్ క్రిస్టియన్ ఆర్స్టెడ్ అనే శాస్త్రవేత్త తీగ ద్వారా విద్యుత్ ప్రవహించిన ప్రతిసారి అయస్కాంత సూచిలోని అపవర్తనాన్ని గమనించిన వ్యక్తుల్లో ఆయన మొట్టమొదటి వాడనమాట. తీగ ద్వారా విద్యుత్ ప్రవహించిన ప్రతిసారి అయస్కాంత సూచిలోని అపవర్తనాన్ని గమనించిన వ్యక్తులలో మొట్టమొదటి వాళ్ళు ఎవరు అంటే హాన్స్ క్రిస్టియన్ ఆర్స్టెడ్. తీగ చుట్టలో విద్యుత్ ప్రవహించినంతసేపు ఒక అయస్కాంతంలాగా ప్రవర్తిస్తుంది. విద్యుత్ ప్రవాహం ఆగితే తీగ చుట్ట తన అయస్కాంతత్వాన్ని కోల్పోతుంది. అలాంటి తీగ చుట్టలను విద్యుత్ అయస్కాంతాలు అంటారు. మిగతా పదార్థాల నుంచి అయస్కాంత పదార్థాలను వేరు చేయడానికి కూడా విద్యుత్ అయస్కాంతాలను ఉపయోగిస్తారు. కంటిలో పడిన పదార్థాల చిన్న చిన్న ముక్కలను బయట తీయడానికి వైద్యులు చిన్న విద్యుత్ అయస్కాంతాలను ఉపయోగిస్తారు. అంటే కంటిలో పడిన అయస్కాంత పదార్థాల చిన్న చిన్న ముక్కలను బయట తీయడానికి వైద్యులు చిన్న విద్యుత్ అయస్కాంతాలను ఉపయోగిస్తారు. నెక్స్ట్ విద్యుత్ కంట దాని లోపల ఒక విద్యుత్ అయస్కాంతం ఉంటుంది అనమాట. విద్యుత్ కంట లోపల ఒక విద్యుత్ అయస్కాంతం ఉంటుంది. ఇక్కడితో 10th లెసన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామని లెసన్లో బిట్సే ఇచ్చారు. విద్యుత్ ఉపకరణాలను వాటి సంకేతాలతో సూచించడం అనుకూలం. వీటిని ఉపయోగించుకొని విద్యుత్ వలయాన్ని వలయరేఖ చిత్రంతో చూపించవచ్చు. ఒక తీగ ద్వారా విద్యుత్ ప్రసారం జరిగేటప్పుడు తీగ వేడెక్కుతుంది. అదే విద్యుత్ ప్రవాహం వలన కలిగే ఉష్ణ ఫలితము. ఈ ఫలితం అనేక అన్వయాలను కలిగి ఉంటుంది. ప్రత్యేక పదార్థాలతో తయారు చేయబడిన తీగల ద్వారా విద్యుత్ ప్రవహింపజేసినప్పుడు అవి త్వరగా కరిగి ముక్కలవుతాయి. విద్యుత్ ఉపకరణాలు పాడవడం మరియు నిప్పు నుండి రక్షించడానికి ఇలాంటి పదార్థాలను విద్యుత్ ఫ్యూజుల తయారీకి ఉపయోగిస్తారు. తీగ ద్వారా విద్యుత్ ప్రవహించేటప్పుడు అది అయస్కాంతం లాగా ప్రవర్తిస్తుంది. ఇనుప పట్టి చుట్టిన విద్యుత్ ప్రవహిస్తున్న ఇన్సులేషన్ గల తీగ చుట్టిన విద్యుత్ అయస్కాంతం అంటారు. విద్యుత్ అయస్కాంతాన్ని అనేక సాధనాల్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ ప్రవాహపు ఏవైనా 2 ప్రభావాలను పేర్కొనమని చెప్పారు. అంటే విద్యుత్ ప్రవాహం వలన కలిగే ఉష్ణ ఫలితము, విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే అయస్కాంత ఫలితము. ఖాళీలను పూరించనిచ్చారు. విద్యుత్ ఘటపు సంకేతంలోని పొడవాటి గీత ధన విద్యుత్ ధ్రువాన్ని చూపిస్తుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ విద్యుత్ ఘటాల అమరికను బ్యాటరీ అంటారు. రూమ్ హీటర్లో విద్యుత్ను ఆన్ చేసినప్పుడు అది ఎర్రగా మారుతుంది అన్నమాట. విద్యుత్ ప్రవాహపు ఉష్ణ ఫలితంపై ఆధారపడిన ఒక రక్షణ పరికరం ఎంసీబీ లేదా మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటే ఫ్యూజ్ అనమాట. వాక్యము ఇక్కడ రైట్ ఆర్ రాంగ్గా అది అడిగారు. 2 ఘటముల బ్యాటరీ తయారు చేయడానికి ఒక ఘటం యొక్క రుణ ధ్రువాన్ని మరొక ఘటం యొక్క రుణ ధ్రువంతో కలుపుతారన్నారు. రాంగ్. ఫ్యూజ్ గుండా ప్రవహించే విద్యుత్ పరిమితికి మించినచో ఫ్యూజ్ వైర్ కరిగి తెగిపోతుంది. అవును. విద్యుత్ అయస్కాంతం ఇనుప ముక్కలను ఆకర్షించదు. అవును. విద్యుత్ గంట ఒక విద్యుత్ అయస్కాంతాన్ని కలిగి ఉంటుంది. అవును. కుప్ప నుండి ప్లాస్టిక్ సంచులను వేరు చేయడానికి విద్యుత్ అయస్కాంతాన్ని ఉపయోగించవచ్చు. కాదు. నెక్స్ట్ వచ్చేసి వీటిలో ఏం బిట్స్లే ఇక్కడ ఉంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మీకు తెలుసా అని బాక్స్లో ఇచ్చారు. విద్యుత్ బల్బును ఎవరు కనుక్కున్నారంటే థామస్ ఆల్వా ఎడిసన్. విద్యుత్ బల్బుతో పాటు గ్రామఫోను, మోషన్ పిక్చర్ కెమెరా మరియు కార్బన్ ట్రాన్సిస్టర్ వంటి 1300 ఆవిష్కరణలు చేశారనమాట. ఏంటంటే విద్యుత్ బల్బుతో పాటుగా గ్రామఫోను,
మోషన్ పిక్చర్ కెమెరా మరియు కార్బన్ ట్రాన్సిస్టర్ వంటి సుమారు 1300 ఆవిష్కరణలు చేశారు. థామస్ ఆల్వా ఎడిసన్ ఈ కాలం వచ్చేసి 1847 నుంచి 1931 వరకు. ఇక్కడితో 10th లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.